నమస్కారం ఎస్ఎస్సీ సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మాజీ పీసీసీ అధ్యక్షులు మాజీ మంత్రి డి శ్రీనివాస్ మృతి బాధాకరం. కాంగ్రెస్ నాయకులు. కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పాత కూరగాయల మార్కెట్ స్థలంలో 2 కోట్ల రూపాయలతో కూరగాయల మార్కెట్ నిర్మించేందుకు ఏర్పాటు సిద్ధం. సంబరాలు జరుపుకున్న వ్యాపారులు. వైద్య విద్య పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి. బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. నలభై 47 అంశాలతో కూడిన కౌన్సిల్ కు ఆమోదం తెలిపిన పాలక వర్గం. కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయకపోవడంతో ఆందోళన చెందుతున్న లబ్ధిదారులు. మేడవంక మండలం ఎలబాక గ్రామంలో కరీంనగర్ మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ పాడి రైతుల అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి డాక్టర్ జైకర్ మాట్లాడుతూ పాడి పశువులను ఎంపిక, అధిక పాలు ఉత్పత్తి చేసే ఆవు, గేదె జాతులు ఎంపిక విధానాలు, మేలుజాతి పాడి పశువు శరీరం లక్షణాలు, పాడి పశువులు కొనుగోలు గుర్తుంచుకోవాల్సిన విషయాలు వివరించారు. పాల ఉత్పత్తి ఖర్చు తగ్గించుకోవడం ఎలా, గేదె పునరుత్పత్తి సామర్థ్యం పెంచడానికి ప్రత్యేక సూచనలు ఇచ్చారు. ఏదో లక్షణాలను, సూచనలు పశువు ఈనేటప్పుడు తగు జాగ్రత్తలు చెప్పారు. అలాగే లోను పశువులు ఎంపిక విధానం, పాలలో ఫ్యాట్, ఎస్ఎన్ఎఫ్ పెంపొందించే విధానం వివరించారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట ఎంసీసీ మేనేజర్ అంజారెడ్డి, సూపర్వైజర్ కనకే రాజేందర్, విఏ నరసింహస్వామి, సంస్థ అధ్యక్షులు కోటశంకర్ రెడ్డి, కార్యదర్శి పోలు ఓదేలు, పాడి రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. టీకాలకు సంబంధించి ఏదైతే టీకాలు ఉంటాయో, సపోజ్ ఇప్పుడు ఈ కాలంలో గుండెవాపు వస్తుంది, జవాబు రావాలి. సో రెండింటి కలిపిన ఒకటే టీకా ఉంటుంది. ఆ టీకా వేసుకుంటే సంవత్సర కాలం పాటు ఆ రోగాలు రాకుండా ఉంటాయి. సో ఆ టీకాలన్నీ కూడా మనకు కేంద్రం సగం ధరపై ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ గాలిపుట్టు వ్యాధి కాళ్ళకు నోట్ల పుండు అయితే కాలిపోతాయి. అది 6 నెలలకు సంవత్సరానికి 2 సార్లు ఇస్తుంది. అదే మనం బయటకు వెళ్ళి పశువులు కనుక ఇచ్చినప్పుడు అది థైలేరియా వ్యాధి అనేది వచ్చే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించినటువంటి టీకా కూడా మీకు 50% రాయితీపై ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఏంటంటే మనకు వేరే దగ్గరికి వెళ్ళి మనం కొనుక్కొచ్చినప్పుడు రాజకీయ నాయకుల మధ్య కొరవడిన సమన్వయం మూలంగా సంవత్సర కాలంగా షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి చెక్కులను పంపిణీ చేయకుండా జాప్యం చేయడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్మికుంట మండల కేంద్రంలో పెళ్లి చేసుకున్న యువతి యువకులు షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మికి దరఖాస్తు చేసుకుని సంవత్సరంన్నర గడుస్తున్నా ఇప్పటికీ రాజకీయ నాయకులు గాని అధికారులు గాని పంపిణీ చేయకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. గత కొద్ది మాసాలుగా లబ్ధిదారులు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నప్పటికీ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రాలేదని, ఆ చెక్కులు అందువల్ల నిలిచిపోతున్నాయని పేర్కొన్నారు. తహసీల్దార్ కార్యాలయంకు 129 చెక్కులు వచ్చి ఉన్నాయని అధికారులు ఆదేశాలు ఇవ్వడంతోనే వాటిని పంపిణీ చేస్తామని తహసీల్దార్ సిబ్బంది తెలిపారు. కాగా లబ్ధిదారులు మాత్రం చెక్కులు రాకపోవడంతో అవి ఎక్కడ గడువు ముగిసిపోతుందని ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి లబ్ధిదారులకు సకాలంలో చెక్కులు అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మా బిడ్డది షాదీ ముబారక్ ఒక 18 నెలల కింద షాదీ ముబారక్ కింద పెట్టినాం మేము, కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా చెక్కు అనేది రాలేదు. గతంలో వచ్చిందని తెలిసింది. అప్పుడు కౌశిక్ రెడ్డి ఇంటింటికి కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ పంచడం జరిగిందని తెలిసింది. ఇప్పుడు మొన్న ఒక వారం రోజుల కింద కూడా కౌశిక్ రెడ్డి తీసుకొచ్చి చెక్కులు వస్తానని తెలిసింది. అయితే మేము వెంటనే ఎంఆర్ఓ ఆఫీస్ గారి దగ్గరికి వచ్చి ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి ఎంఆర్ఓ గారిని అడిగితే మాకు ఇంకా డేట్ రాలేదు, టైం రాలేదు, చెక్కులు ఉన్నాయి,
మేము ఇస్తాము, మేమే ఫోన్ చేసి చెప్తాం, ఎప్పుడనేది చెప్పలేము కానీ మేము చెప్తామని చెప్పి మేడం గారు అంటూ వచ్చినాక కూడా ఇంకా ఎందుకు ఇవ్వట్లేదో మాకు అర్థం కావట్లేదు. 3 నెలలు అయితే అంత చెక్కులు వచ్చి మేము చాలా ఇబ్బందిలో ఉన్నాం. ఎందుకంటే మేము పెళ్లి చేసినప్పుడు కానీ అక్కడిక్కడ చేసిన అప్పులు ఏదన్నా ఉంటే వాళ్ళు ఇప్పటిదాకా కూడా ఆగారు. ఇక మీకు చెక్కులు వచ్చినట్టు కదా తీసుకొచ్చుకోరు, మా అప్పులు కట్టరా అని చెప్పి మమ్మల్ని పరిచయం చేస్తున్నారు. జర దయచేసి మీరు వచ్చిన చెక్కులను కూడా ఎందుకు ఇవ్వకుండా ఉన్నారో అర్థమైతే లేదు. జర మమ్మల్ని ఇబ్బంది పెట్టకూరి లబ్ధిదారులందరినీ చెక్కులు వచ్చిన బాబతి వెంటనే అధికారులు కానీ ఈ పాలకులు కానీ జర వెంటనే స్పందించి మాకు న్యాయం చేసి మా చెక్కులు మాకు ఇవ్వగలని కోరుకుంటున్నాం. అధికారులు అడిగితే మాకు ఇంకా టైం చెప్పలేదు. మేమే పిలిచి మీకు ఫోన్ నెంబర్లు ఉన్నాయి, మీకు ఫోన్ చేసి చెప్తాం. మాకు ఇంకా టైం రాలేదు, మాకు ఇంకా డేట్ ఇవ్వలేదు, డేట్ ఇస్తాం మేమే, టైం పడుతుందని వారం 10 రోజుల నుంచి చెప్తున్నారు ఎంఆర్ఓ గారు. ఈ 30 తారీఖు వరకే చెక్కులు పనిచేస్తాయి అని చెప్పి కొంతమంది అంటున్నారు. మళ్ళీ ఈ బ్యాంకులో వేస్తే మళ్ళీ ఈ చెక్కులు పనిచేయి, మళ్ళీ మార్చి వరకు ఉండదు అని అంటున్నారు. మళ్ళీ ఈ పాత పడ్డాక మళ్ళీ ఇస్తారో ఏరో తెలియదు. అసలు ఇక అత్తయ్యో రావో అనేది కూడా తెలియదు. వచ్చిన బాపతి వాటిని ఇచ్చేస్తే సక్రమంగా ఇచ్చేస్తే మాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మరి అధికారులను అడుగుతానో వీళ్ళు ఇట్లా అంటారు, వాళ్ళ పాలకుల దగ్గర పోతానో వాళ్ళు ఆ రకంగా చేస్తారు. దీనికి పరిష్కారం ఏంటనేది మాకు తెలుస్తలేదు. జర దయచేసి మాకు వెంటనే మా చెక్కులు మాకు అందేలా చేయాలని మేము కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని. రోజు వస్తున్నా నేను, రోజు వచ్చి ఇక్కడ ఎంఆర్ఓ మేడం గారిని అడిగితే ఆ మేడం ఏమంటున్నారంటే ఇంకా రాలేదు, మేము చెప్తాం కదా, మాకు డేట్ రాలేదు సార్, మాకేమీ చెప్పలేదు, మేము చెప్పినప్పుడు మేము చెప్పి మీకు ఫోన్ చేస్తాం, అప్పటి వరకు ఆగాల్సిందే అని చెప్పి మేడం అంటున్నారు, ఎంఆర్ఓ మేడం గారు. మినిమం 280 చెక్కులు ఉన్నాయంటున్నారు. ఇంకా లబ్ధిదారులు ఎవరికి కూడా మరి ఎట్లా అనేది తెలియదు, కానీ మాకు తెలిసి మాకు రాలేదు కాబట్టి మాకు మేము కొంచెం అప్పులు చేస్తున్నాం, మేము అడిగి కట్టేది ఉన్నాయి కాబట్టి మాకు పరిచయం చేస్తున్నారని. వచ్చిన బాపతి కదా, మరి మొన్ననే మాకు ఇస్తారు కౌశిరెడ్డి వస్తానని చెప్పి తెలిసింది. మన ఎమ్మెల్యే గారు కౌశిరెడ్డి ద్వారా ఇంటికి వచ్చి పంచుతున్నారని తెలిసింది. దాని విషయంగా వచ్చి మేము వచ్చి అడిగితే లేదు, మాకు టైం ఎవరు ఇవ్వలేదు, ఇంకా మీ చెక్కులు వచ్చినాయి, ఇప్పుడే లేదు ఇచ్చుడు, మేము డేట్ చెప్తాం పో అని అంటున్నారు. దీన్ని ఇట్లనే చెప్పేం చేస్తున్నారు. ఇప్పుడు ఏది గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, ఉన్న గవర్నమెంటే ఇప్పుడు మాకు ఏదో చేయాలి కదా. ఉన్న బాపతి మాకు సక్రమంగా ఇయ్యి. ఇప్పుడు మీరున్న ₹1,00,000 తులం బంగారం అవి ఇవి వాటి సంగతి ఏమో ఇక తర్వాత వాళ్ళ చెట్టులు మాట్లాడుకుంటూ కావచ్చు, కానీ మాకు ఆల్రెడీ శాంక్షన్ అయిన బాపతి మాకు ఇయ్యరని మేము గవర్నమెంట్ కోరుకుంటున్నాం. కమలాపూర్ మండలంలోని శంభునిపల్లి ప్రాథమిక పాఠశాల, యూపీఎస్ కానపర్తి, దేశరాజ్పల్లి, ఉప్పల్ గ్రామాల్లో గల పాఠశాలలను మండల విద్యాధికారి రామకృష్ణరాజు పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కల్పిస్తున్న మౌలిక వసతులతో పాటు విద్యా బోధన విధానాలను మండల విద్యాధికారి రామకృష్ణరాజు పరిశీలించారు. విద్యార్థులకు అందజేసే యూనిఫామ్స్, నోట్ పుస్తకాలు వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి మాట్లాడుతూ పాఠశాలలో ఉన్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు అన్ని రకాల వసతులు కల్పించాలని, ప్రభుత్వం అందించే అన్ని రకాల వసతులను విద్యార్థులకు అందేలా చూడాలని ఉపాధ్యాయులను కోరారు. 47 అంశాలతో కూడిన కౌన్సిల్ కు ఆమోదం తెలిపిన పాలకవర్గం. మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు జమ్మికుంట మున్సిపాలిటీ అభివృద్ధికి 47 అంశాలను పాలకవర్గం ఆమోదం తెలిపినట్లు మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు, కమిషనర్ మొహమ్మద్ అయాస్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రతి వార్డుకు ₹5 లక్షల చొప్పున నిధులను కేటాయించగా కౌన్సిల్ ఆమోదం తెలిపింది. రుద్రభూమికి ₹50 లక్షలు కేటాయించగా కౌన్సిల్ ఆమోదం తెలిపింది. రానున్న వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వార్డుల్లో ఫాగింగ్ మిషన్ సంబంధించిన సామాన్ల కొనుగోలుకు నిధులు కేటాయించగా కౌన్సిల్లో పాలకవర్గం ఆమోదం తెలిపింది. 47 అంశాలతో కూడిన కౌన్సిల్ అంశాలను పాలకవర్గం ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దేశిని స్వప్న, కోటి మేనేజర్ భూపాల్ రెడ్డి, ఏఈ, కౌన్సిలర్లు, సీనియర్ అసిస్టెంట్లు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. మనం కూడా ఈ మున్సిపల్లో పార్టీ ఖచ్చితంగా కూడా డెవలప్ చేసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉన్నది. దాదాపుగా అన్ని మున్సిపాలిటీ కన్నా కూడా జమ్మికుంట మున్సిపాలిటీలో ఇప్పటివరకు కూడా బ్రహ్మాండంగా కూడా ఉన్న నిధులతో డెవలప్ చేసుకోవడం జరిగింది. గత 2 సంవత్సరాల నుంచి కూడా పట్టణ ప్రగతి నిధులు లేకనే మనం అన్ని వర్గాలను కూడా ఆగిపోవడం జరిగింది. మరి ప్రభుత్వం పంపడం లేదు కాబట్టి ఈ రోజు మన అందరం ఉన్న ఫండ్లోనే కమిషనర్ లక్షణాచెల్లి గత 2 సంవత్సరాల నుంచి మన ఏదైతే ఫండ్లో 2 లక్షలు 3 లక్షలు మరి ట్యాక్స్లో కావచ్చు, ఫోర్డిన్ తెప్స్లో కావచ్చు, ఉన్న ఫండ్స్ అన్ని వెలికి తీయగానే ఈ డబ్బులు వెళ్తేనే ఈ రోజు గౌరవ సభ్యులు అందరూ కూడా ఖర్చు పెట్టుకోవడం జరిగింది. ఇప్పటివరకు జమ్మికుంటలో సమ్మర్లో కన్వీనియర్ రీతిలో మనం బ్రహ్మాండంగా కూడా నల్ల నీళ్ళు అందించడం జరిగింది. ఇక్కడ కూడా ఇబ్బంది రాకుండా కూడా మనందరం కౌన్సిలర్ కూడా ప్రతి వార్డులో కూడా చిన్న చిన్న సమస్యలు వస్తే 24 గంటల లోపే మన సిబ్బంది పోయి పనిచేసి కూడా నీళ్ళు ఇవ్వడం జరిగింది. నిజంగా కూడా సిబ్బంది కూడా మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్గనైజేషన్ కూడా మన మున్సిపల్ సిబ్బంది కూడా బాగా పనిచేస్తూ ఉన్నారు. మనకు జేసీబీ కానీ, ప్లేట్ బండి కానీ, ఇప్పుడు వైకుంఠ రథాలు కానీ, ఫ్రిడ్జ్లు కానీ అన్ని కూడా అందుబాటులో ఉంటేనే మన గౌరవ సభ్యుల గౌరవం కూడా దక్కుతుందని కూడా ఆలోచన చేస్తా ఉన్నాం. అదే కాకుండా ఇప్పుడు జమ్మికుంటలో మెయిన్ రోడ్ లో బస్ స్టాండ్ నుంచి వెళ్ళి దాదాపు అన్ని చౌరస్తాలు డెవలప్ చేసిన కానీ
గాంధీ నుంచి డబ్బాలన్నీ మళ్ళీ ఈ బ్రిడ్జి కింద పడి స్వచ్ఛ భారత్లో మనం ఫెయిల్ అవుతా ఉన్నాం, ర్యాంక్ రావడం లేదు. మరి మనందరం మన డబ్బాలు కూడా తొలగించుకోవాల్సిన బాధ్యత. ఎందుకంటే మొత్తం టౌన్లో మనకు వచ్చే స్వచ్ఛ భారత్లో చిన్న చిన్న మున్సిపాలిటీలో ర్యాంక్ ఉంటుంది, మనకు రావడం లేదు. ఎందుకు రావడం లేదు? 5,000 రూపాయలు వేస్తే ఈ డబ్బాలతోనే మన ఢిల్లీ నుంచి వచ్చి మనకు లేకుండా ఫోటోలు వీడియోలు కూడా తీసి అది 5,000 పంపుతూనే దానివల్ల మనకు రాలేదు. మరి ఆ డబ్బాలు కూడా తీయాలని కూడా కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే చెప్పుకుంటా అందంగా ఉండాలని కూడా ఆలోచన వేస్తా ఉన్నాం. ఇంకా కూడా మన దగ్గర కూడా రోడ్లు ఇంకా వెనకేషన్ లేదు, మన దగ్గర నిధులు లేవు కాబట్టి మనం వెనుకపోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు జమ్మిపల్లి దుబ్బమరణ కావచ్చు, కేశవరం సమగ్ర కావచ్చు, మన నాయకులు కూడా దాదాపుగా శుభ్రంగా కూడా ఈ రోజు వరకు కూడా ఉంచుకోవడం జరుగుతూ ఉంది. అదే వైద్య విద్యకు పేద విద్యార్థులను దూరం చేసే కుట్ర జరుగుతోందని బీఆర్ఎస్వి నాయకులు అన్నారు. దేశవ్యాప్తంగా సంచలనాత్మకంగా మారిన నీట్ పేపర్ లీకేజీపై బీఆర్ఎస్వి జమ్మికుంట టౌన్ అధ్యక్షులు కొమ్ము నరేష్ అధ్యక్షతన స్థానిక విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. అనంతరం బీఆర్ఎస్వి నాయకులు కొమ్ము నరేష్, హరీష్ వర్మ అప్పని మాట్లాడుతూ 24 లక్షల వైద్య విద్యార్థుల భవిష్యత్తులతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెలగాటమాడుతున్నాయని మండిపడ్డారు. గత 20 రోజులుగా విద్యార్థులు, విద్యార్థి తల్లిదండ్రులు, ఇతర వామపక్ష విద్యార్థి సంఘాలు అనేక పోరాటాలు చేసిన నిమ్మకు నీరెత్తినట్టుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని, ఈ రాష్ట్రంలో 70,000 మంది విద్యార్థుల భవిష్యత్తు రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతుందన్నారు. కేంద్రంలో పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్ష నేతలకు నీటి అవకతవకలపై మాట్లాడే అవకాశం కూడా కేంద్ర ప్రభుత్వం కల్పించడం లేదని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వి నాయకులు రాపర్తి అరవింద్ గౌడ్, చిందల కౌశిక్, వర్లపల్లి శ్రీనివాస్, పాతకల అజయ్, పాకాని రమేష్ తదితరులు పాల్గొన్నారు. గత 20 రోజుల నుంచి నీట్ ఎగ్జామ్ వైద్య విద్య దానికోసం విద్యార్థి నాయకులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, విద్యార్థి తల్లిదండ్రులు కావచ్చు అనేకమైన ధర్నాలు చేయడం జరుగుతుంది. కానీ కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు నిమ్మకు నీరెత్తకుండా వ్యవహరిస్తున్నారు. మరి ఇక్కడ తెలంగాణలో బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు కేంద్ర మంత్రులుగా ఉన్నారు. వాళ్ళు కనీసం నిమ్మకు నీరెత్తకుండా నోరు మీద పడడం లేదు. మరి విద్యార్థి జీవితాలతోనే ఆడుకుంటారు. విద్యార్థి జీవితాలు మీకు అవసరం లేదని చెప్పేసి మేము కోరుచున్నాం. దేశవ్యాప్తంగా 24 లక్షల మంది నీట్ ఎగ్జామ్ కోసం అప్లై చేసుకోవడం జరిగింది. మన తెలంగాణలో 75,000 మంది ఉన్నారు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు కనీసం వారి మంత్రులు కావచ్చు, వారు కావచ్చు ఒక్కనాడు కూడా స్పందించలేదు. మరి మీకు ఈ విద్యార్థులు అవసరం లేదా అని చెప్పేసి మేము కోరుచున్నాం. మరి కేంద్ర ప్రభుత్వం వెంటనే దీనిపై ఎవరు ఇది నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ ఎవరు చేసిరో వెంటనే వారిపై చర్య తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. విద్యార్థి పక్షాన సెట్టింగ్ జడ్జితో తెలంగాణలోనే నీట్ ఎగ్జామ్ని కొనసాగించాలని చెప్పేసి మేము కోరుచున్నాం. మరి వెంటనే మా డిమాండ్స్ మేము 20 రోజుల నుంచి అనేకమైన ధర్నాలు, రాస్తారోకోలు చేయడం జరుగుతుంది. కానీ కేంద్ర ప్రభుత్వం ఇటు మన తెలంగాణ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తకుండా ఉంటుంది. ఇలానే కొనసాగితే మేము అనేకమైన వాళ్ళ ఇల్లు ముట్టడి చేస్తామని చెప్పేసి మా విద్యార్థి పక్షాన విద్యార్థి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఇల్లు ముట్టడిస్తామని చెప్పేసి మేము కోరుచున్నాం. గత 20 రోజులుగా నీట్ పేపర్ లీకేజీ విషయం మీద విద్యార్థులు, విద్యార్థి తల్లిదండ్రులు కావచ్చు, అదేవిధంగా ఇతర పార్టీలు, వామపక్ష విద్యార్థి సంఘాలు అనేక పోరాటాలు చేసినా కూడా ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం సిగ్గుచేటు. ఈరోజు మేము ఒకటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ లేదా కేంద్ర ప్రభుత్వాన్ని కానీ సూటిగా మేము ప్రశ్నిస్తున్నాం. ఏంటి అని అంటే అంత పెద్ద ప్రతిష్టాత్మకంగా నిర్వహించాల్సినటువంటి నీట్ పరీక్ష, నీట్ పేపర్ లీకేజ్ జరిగితే ఈరోజు దేశ రక్షణ ఏడే ఉన్నట్టు ఈరోజు వైద్య విద్యార్థులు ఈరోజు ఒక మూడు సమ్మతం ఉంటుంది వెనకనికి, దేవుడు వరమిస్తాడు బిడ్డ పుడుతుంది అని చెప్పేసి. అదేవిధంగా ఈరోజు వైద్యుడు మనకు ప్రాణం పోస్తాడని చెప్పేసి అనేక మంది నమ్ముతున్నటువంటి పరిస్థితులలో ఈరోజు పేపర్ లక్షలకు వేలాలకు ఈరోజు మనం అమ్ముకుంటే ఈరోజు అంటే వైద్య విజ్ఞానాన్ని ఏ రకంగా ఎటుపోతుంది, ఈరోజు మనిషి బతికే అటువంటి ఆలోచన పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి ఈరోజు కేంద్ర ప్రభుత్వం చర్యలు ఆ విధంగా ఉన్నాయని చెప్పేసి ఈరోజు మేము ఒకటే సూటిగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా మేము అడుగుతున్నాం. ఈరోజు ఏదైతే పేపర్ లీకేజీ తను పాలిస్తున్నటువంటి పాలిత ప్రాంతంలోనే ఇది జరిగింది.
దీనిపై ఎందుకు ఇప్పటి వరకు చర్యలు చేపట్టలేదు? అధికార దాహం కోసం పరితపిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈరోజు ప్రజలు తీర్పు ఇచ్చడం జరిగింది. ఈ తీర్పును కూడా మీరు శిరస వహించి ఇప్పటికైనా ప్రజల పరిపాలన ప్రజలకు అందే విధంగా మీరు పరిపాలన కొనసాగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కేంద్రంలో పార్లమెంటులో ఈరోజు ప్రతిపక్ష నేతలు ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి ఈ నీటి సమస్య మీద పార్లమెంటులో ప్రస్తావిస్తుంటే ఈరోజు వాళ్ళ మైకులు కడిగేస్తున్నటువంటి నీ పార్టీ అధ్యక్షుడు ఈరోజు పార్లమెంటులో ప్రస్తావిస్తే ఈరోజు ఈ రాష్ట్రంలో కనీసం ఒక్క రోజు నీ మంత్రి క్యాబినెట్ లో దీని గురించి ఎందుకు చర్చ పెట్టలేదని చెప్పేసి మేము సూటిగా అడుగుతున్నాం. అదే విధంగా మీ అనుబంధ సంఘమైనటువంటి ఎన్ఎస్యుఐ ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి పోరాటాలు కొనసాగిస్తుంది, కానీ మేము మంత్రివర్గం ఎందుకు స్పందించట్లేదు? అదే విధంగా బీజేపీలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి బండి సంజయ్ కావచ్చు, కిషన్ రెడ్డి కావచ్చు, మీ మంత్రి పదవుల కోసం మీ అధికారం కోసం మాత్రమే ఈ రోజు పరితపిస్తారు తప్ప ఈ విద్యార్థుల కోసం మీ విద్యార్థుల పక్షాన్ని ఎందుకు నిలబడట్లేదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా మీ అధికారం కోసం కాకుండా ప్రజాక్షేమం కోసం, నిరుద్యోగుల కోసం, విద్యార్థుల కోసం మీ పరిపాలన ఉండాలని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని 29వ వార్డులో గత కొద్ది మాసాల క్రితం పాత కూరగాయల మార్కెట్ను కూలగొట్టి మార్కెట్ను తరలించేందుకు ప్రయత్నించగా ఆ మార్కెట్ను నమ్ముకుని బతుకుతున్న చిరు వ్యాపారులు కళ ఎట్టకేలకు నెరవేరింది. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని 29వ వార్డులో గల పాత కూరగాయల మార్కెట్ స్థలంలో రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 2 కోట్ల రూపాయలను కేటాయించి నూతన కూరగాయల మార్కెట్ నిర్మాణం చేపట్టేందుకు ఉత్తర్వులు జారీ చేయడంతో వ్యాపారులు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ రావికంటి రాజ్ కుమార్ మాట్లాడుతూ జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబుతో పాటు జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, వైస్ చైర్మన్ దేశిని స్వప్నకోటితో పాటు మున్సిపల్ కౌన్సిలర్ల సహాయ సహకారాలతో ఎక్కడైతే కూరగాయల మార్కెట్ తీసివేయడం జరిగిందో అక్కడే నూతన కూరగాయల మార్కెట్ నిర్మించేందుకు అంగీకారం తెలపడం పట్ల ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. నూతన కూరగాయల మార్కెట్ నిర్మాణానికి సహకరించిన రాజకీయ ప్రముఖులందరికీ, చిరు వ్యాపారస్తులు, కూరగాయల అమ్మకపుదారులు కృతజ్ఞతలు తెలిపారు. కూరగాయల మార్కెట్ వ్యాపారస్తుల ఐక్యత, కూరగాయల మార్కెట్ వ్యాపారస్తుల ఐక్యత. కొట్టినటువంటి పాత కూరగాయల మార్కెట్ సముదాయంలో మంత్రివర్యులు ఈ కూరగాయల మార్కెట్ సముదాయానికి గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి విన్నవించిన సందర్భంగా గౌరవ కమిషనర్ గారికి 2 కోట్ల రూపాయల నిధులు వెచ్చించి తిరిగి యథావిధిగా ఈ స్థానంలో నూతన కూరగాయల మార్కెట్ సముదాయాన్ని నిర్మాణం చేయడానికి అనుమతులు మంజూరు చేసినటువంటి గౌరవ చైర్పర్సన్ గారికి మరియు వైస్ చైర్మన్ గారికి, మా యొక్క పాలకవర్గ సభ్యులు మరియు కాంగ్రెస్ పార్టీ మరియు ప్రతిపక్ష నాయకులు, ప్రతిపక్ష పార్టీ సభ్యులందరూ కూడా 30 మంది గౌరవ సభ్యులకు పేరు పేరున 29వ వార్డు పక్షాన కృతజ్ఞత తెలియజేస్తూ రాబోయే కాలంలో అధునాతన కూరగాయల మార్కెట్ సముదాయాన్ని నిర్మించడానికి 1,86,00,000 నిధులతోటి ఈ ప్రభుత్వం నూతనంగా ఏర్పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ మంజూరు చేసిన సందర్భంగా వారికి గౌరవ మంత్రివర్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క సమావేశంలో అందరి సభ్యులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అందరికీ కూరగాయల మార్కెట్ పక్షాన 29వ వార్డు పక్షాన జమ్మికుంట ప్రజలు మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సందర్భంగా మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గౌరవనీయులైన రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి మరియు ఎమ్మెల్సీ బల్మూరు వెంకటన్న గారికి, కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కొత్తల ప్రణయ్ బాబు అన్న గారికి పేరు పేరున మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా మొర ఆలకించి మా కష్టాన్ని వాళ్ళు చవిచూసి మా మార్కెట్ మాకు తిరిగి ఇచ్చినందుకు మేమందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు అన్న గారు, దేశ గౌరవ సభ్యులు, కమిటీ సభ్యులు ప్లస్ కౌన్సిలర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామిని శనివారం దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కొండగట్టు ఆలయ సంప్రదాయం ప్రకారం పవన్ కళ్యాణ్ కు ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. పవన్ కళ్యాణ్ కు వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చి తీర్థ ప్రసాదాలు అందజేశారు. దర్శనం అనంతరం పవన్ కళ్యాణ్ హైదరాబాదుకు రోడ్డు మార్గం ద్వారా తిరుగు పయనమయ్యారు. అభిమానులతో కొండగట్టు జనసంద్రంగా మారింది.
మేడ్చల్ మండలం గుండ్లపోచంపల్లి జెడ్పీ హైస్కూల్లో నిర్వహించిన మున్సిపల్ కమిషనర్ వి రాములు పదవీ విరమణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటెల రాజేందర్. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఇటీవల మృతి చెందిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సతీమణి చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘన నివాళులర్పించారు. అదేవిధంగా మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ మృతదేహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు పట్లోల విక్రమ్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వికే మహేష్, మాజీ ఎంపీపీ చంద్రశేఖర్ యాదవ్, సీనియర్ నాయకులు మల్లికార్జున్, రమేష్, శివ, మురళి తదితరులు పాల్గొన్నారు. గతంలో నేను మంత్రిగా ఉన్ననాడు మంచి ఆఫీసర్గా వారికి అవార్డు నా చేతుల మీదలే ఇవ్వడం జరిగింది. రాములు గారు చూడడానికేమో యువకులు ఎక్కున్నాడు, కానీ రిటైర్మెంట్ తప్పదు కాబట్టి వారు ఇంకా ఆరోగ్యవంతంగా ఉండి అనేక రకాల సేవలు అందించేటువంటి భాగ్యం కలగాలని చెప్పి వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రిటైర్మెంట్ అనేది మనిషికి ఎప్పుడు ఒక పర్టికులర్ డ్యూటీకి సంబంధించిన రిటైర్మెంట్ తప్ప మిగతా అన్నిట్లో యథావిధిగా కొనసాగించేటువంటి ఆస్కారం ఉంటుంది. 35 ఏళ్ళుగా ప్రభుత్వంలో అంచెలంచెలుగా అనేక హోదాలు నిర్వహించి ఆ అనుభవం, వారికి ఉన్నటువంటి పరిజ్ఞానం రేపు సమాజానికి సంపూర్ణంగా ఉపయోగపడాలని చెప్పి వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్పర్సన్ గారు లక్ష్మీ శ్రీనివాసరెడ్డి గారు, మా మాజీ ఎంపీపీ చంద్రశేఖర్ గారు, అనేక మందికి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. నాకు వేరే పనుల వల్ల తమ్ముడుగా వెళ్ళొస్తాను. ఇవాళ గుల్లపోచంపల్లి మరి సిబ్బంది మొత్తం మున్సిపల్ ఇక్కడ పనిచేసిన సిబ్బంది కావచ్చు, వారితో కలిసిమెలిసి 3 ఏళ్ళు పనిచేసే మా పాలక మండలి కావచ్చు, గ్రామ ప్రజలు కావచ్చు, వారికి అత్యంత ప్రేమ. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, మాజీ పీసీసీ అధ్యక్షులు డి శ్రీనివాస్ చనిపోవడం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఈ సందర్భంగా వీణవంక ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షులు మానస్ సునీల్ మాట్లాడుతూ, డి శ్రీనివాస్ చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఈరోజు ఉదయం తెల్లవారుజామున చనిపోవడం చాలా బాధాకరం. వారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. చాలా సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మంత్రిగాను, ఎంపీగాను వారు సేవలు అందించారు. విద్యార్థి దశ నుండి అంచెలంచెలుగా ఎదుగుతూ కాంగ్రెస్ పార్టీలో అత్యుత్తమ పదవులను చేపట్టడమే కాకుండా పార్టీ అభివృద్ధికి కృషి చేసినటువంటి వ్యక్తి డి శ్రీనివాస్ అని పలువురు నాయకులు కొనియాడారు. ఆయన మృతి చెందడం బాధాకరమని ఆయన స్వగృహంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పూలమాలలు సమర్పించి ఘన నివాళులర్పించారు. 3 గంటల సుమారు శ్రీ ధర్మపురి శ్రీనివాస్ గారు అకాల మరణం చెందడం జరిగింది. వారు కొంతకాలంగా అనారోగ్యంతో చాలా బాధపడుతున్నారు. ధర్మపురి శ్రీనివాస్ గారు దేశానికి, సమాజానికి, అలాంటిది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి చాలా సేవ చేశారు. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమైన కీలకమైన పోస్టులతోటి పార్టీని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి ఇది తీరని లోటు అని కూడా చెప్పుకోవచ్చు. మా దాంట్లో ఒక కుటుంబ పెద్దను పోగొట్టుకున్నంత బాధ కలుగుతున్నది. ఎందుకంటే ధర్మపురి శ్రీనివాస్ గారు ఎన్ఎస్యుఐ నుండి, విద్యార్థి విభాగం నుండి యూత్ కాంగ్రెస్లో ఉండి యూత్ కాంగ్రెస్ చేసి ప్రత్యక్ష రాజకీయాలకు ఎంటర్ అయ్యి తర్వాత 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఎమ్మెల్సీగా మన శాసనసభ సభ్యునిగా కూడా ఉన్నాడు. తర్వాత అతను చేసిన పనులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పిసిసి ఒక కీలక పాత్ర పోషించి పిసిసి పగ్గాలు చేపట్టి పార్టీని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. తర్వాత కొంతకాలం తర్వాత ఏదో చిన్న విభేదాలతో తనకు అనుకూలమైన దిశగా పయనించాడు. మళ్ళీ తర్వాత ప్రత్యేకంగా కాంగ్రెస్లో రావడానికి సుముఖత చూపించినాడు. ఆ విధంగా చేసి కాంగ్రెస్ పార్టీకి చాలా సేవలు చేసిండు. తను లేని లోటు
ఖచ్చితంగా కనబడుతుంది. నిజామాబాద్ జిల్లాకు కానీ రాష్ట్రానికి కానీ చాలా లోటు అని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి మాజీ పిసిసి అధ్యక్షులు డి శ్రీనివాస్ చనిపోవడం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఈ సందర్భంగా వీణవంక ఎస్ఎస్ఎల్ మండల అధ్యక్షులు మాదా సునీల్ మాట్లాడుతూ డి శ్రీనివాస్ చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఈరోజు ఉదయం తెల్లవారుజామున చనిపోవడం చాలా బాధాకరం. వారు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. చాలా సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మంత్రిగాను ఎంపీగాను వారు సేవలు అందించారు. విద్యార్థి దశ నుండి అంచెలంచెలుగా ఎదుగుతూ కాంగ్రెస్ పార్టీలో అత్యుత్తమ పదవులను చేపట్టడమే కాకుండా పార్టీ అభివృద్ధికి కృషి చేసినటువంటి వ్యక్తి డి శ్రీనివాస్ అని పలువురు నాయకులు కొనియాడారు. ఆయన మృతి చెందడం బాధాకరమని ఆయన స్వగృహంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పూలమాలలు సమర్పించి ఘన నివాళులర్పించారు. 3 గంటల సుమారు శ్రీ ధర్మపురి శ్రీనివాస్ గారు అకాల మరణం చెందడం జరిగింది. వారు కొంతకాలంగా అనారోగ్యంతో చాలా బాధపడుతున్నారు. ధర్మపురి శ్రీనివాస్ గారు దేశానికి సమాజానికి అలాంటిది ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి చాలా సేవ చేశారు. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమైన కీలకమైన పోస్టులతోటి పార్టీని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి ఇది తీరని లోటు అని కూడా చెప్పుకోవచ్చు. మా దాంట్లో ఒక కుటుంబ పెద్దను పోగొట్టుకున్నంత బాధ కలుగుతున్నది. ఎందుకంటే ధర్మపురి శ్రీనివాస్ గారు ఎన్ఎస్యుఐ నుండి విద్యార్థి విభాగం నుండి యూత్ కాంగ్రెస్లో ఉండి యూత్ కాంగ్రెస్ చేసి ప్రత్యక్ష రాజకీయాలకు ఎంటర్ అయ్యి తర్వాత 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఎమ్మెల్సీగా మన శాసనసభ సభ్యునిగా కూడా ఉన్నాడు. తర్వాత అతను చేసిన పనులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పిసిసి ఒక కీలక పాత్ర పోషించి పిసిసి పగ్గాలు చేపట్టి పార్టీని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. తర్వాత కొంతకాలం తర్వాత ఏదో చిన్న విభేదాలతో తనకు అనుకూలమైన దిశగా పయనించాడు. మళ్ళీ తర్వాత ప్రత్యేకంగా కాంగ్రెస్లో రావడానికి సుముఖత చూపించినాడు. ఆ విధంగా చేసి చాలా కాంగ్రెస్ పార్టీకి చాలా సేవలు చేసిండు. తను లేని లోటు ఖచ్చితంగా కనబడుతుంది. నిజామాబాద్ జిల్లాకు కానీ రాష్ట్రానికి కానీ చాలా లోటు అని చెప్పవచ్చు. ప్రభుత్వానికి 62 కోట్ల 20 లక్షల నష్టం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు సిఐ రవి తెలిపారు. అదేవిధంగా ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్లో 68 కోట్లు నష్టం చేసినట్టు ఫిర్యాదు రావడంతో అక్కడ కూడా కేసు నమోదు చేశారు. జమ్మికుంట ఇల్లంతకుంట మండలాల్లో కరీంనగర్ జిల్లాకు చెందిన మంగళవరపు రజనీకాంత్ జిల్లా సివిల్ సప్లై మేనేజర్ జమ్మికుంట మండలంలోని కోరపల్లి గ్రామంలో గల మహాశక్తి ఆగ్రో ఇండస్ట్రీ యజమాని అయిన బండారి మారుతి మిల్లుకు అప్పగించిన 196,620.14 క్వింటాల్ వడ్లను మిల్లింగ్ చేయమని అప్పగించారు. రబీ ఖరీఫ్ సీజన్లకు బియ్యాన్ని మిల్లింగ్ చేయమని వడ్లను అప్పగించగా బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించి ఆ వడ్లను బియ్యం పట్టించి వేరే వైపుకు మళ్లించి ఎక్కువ ధరలకు అమ్ముకొని ప్రభుత్వానికి 62,20,64,821 రూపాయలు నష్టం కలిగించారని సివిల్ సప్లై మేనేజర్ ఫిర్యాదు చేశారు. అదేవిధంగా ఇల్లందకుంట శ్రీ సీతారామ ఇండస్ట్రీలో 68 కోట్ల రూపాయలు నష్టం జరిగేలా చేశారని ఇల్లందకుంట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు సిఐ తెలిపారు. వీణవంక మండలం రామకృష్ణాపూర్ వద్ద నిర్మిస్తున్న చెక్ డ్యాం వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్ ఎత్తు వరకు మట్టి పెట్టడంతో ప్రమాదకరంగా మారింది. రామకృష్ణాపూర్ గ్రామంలో చెక్ డ్యాం వద్ద మట్టిని ఎత్తుగా పోయడం వల్ల గతంలో నిర్మించిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ వద్దకు చేరింది. దీంతో ఆ ట్రాన్స్ఫార్మర్ మనుషుల చేతులకు తాకే విధంగా ఉండటంతో ప్రజలు భయాందోళనకు చెందుతున్నారు. ఇరిగేషన్ అధికారులు కట్టపోసే ముందు ట్రాన్స్ఫార్మర్ను పైకి జరపడం చేయకపోవడంతో ట్రాన్స్ఫార్మర్ ఎత్తులో మట్టి కుప్పలు వచ్చి చేరాయి. దీంతో ఆ మార్గం గుండా వెళ్లే మనుషులకు గానీ పశువులకు గానీ ట్రాన్స్ఫార్మర్ తాకే అవకాశాలు ఉన్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెక్ డ్యాం నిర్మాణం చేసేటప్పుడు ఇరిగేషన్ అధికారులు సరైన ప్రణాళికలు రూపొందించి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఉన్న చోట వాటిని వేరే స్థలంలోకి మార్చడం లేదా వాటిని పైకి జరపడం లాంటిది చేసినట్లయితే ఇలాంటి సంఘటనలు పునరావృతం కావని ప్రజలు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మాజీ పిసిసి అధ్యక్షులు మాజీ మంత్రి డి శ్రీనివాస్ మృతి బాధాకరం. కాంగ్రెస్ నాయకులు.
కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పాత కూరగాయల మార్కెట్ స్థలంలో 2 కోట్ల రూపాయలతో కూరగాయల మార్కెట్ నిర్మించేందుకు ఏర్పాటు సిద్ధం. సంబరాలు జరుపుకున్న వ్యాపారులు. వైద్య విద్య పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి. బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. నలభై 47 అంశాలతో కూడిన కౌన్సిల్ కు ఆమోదం తెలిపిన పాలక వర్గం. కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయకపోవడంతో ఆందోళన చెందుతున్న లబ్ధిదారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.